18వ సాధారణ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో భారత రాజకీయాల్లో అతిపెద్ద అంశం ఏంటంటే మన ప్రధానమంత్రి ప్రస్తుత ప్రధాని బీజేపీ అధినేత అయిన ఈ నరేంద్ర మోడీ గారి ప్రచార పర్వం ఎలా సాగుతుందో చూద్దాం. ఇండిపెండెన్స్ నుంచి వద్దాం. ఇది 18వ సాధారణ ఎన్నికలు. భారతదేశంలో ఎన్నికలు అనేవి ఆర్టికల్ 324 ప్రకారం 324వ రాజ్యాంగ నిబంధన ప్రకారం భారతదేశంలో ఒక ఎలక్షన్ కమిషన్ అనేది నిర్ధారిస్తుంది. దీనికి 3 ప్రధాన చీఫ్ కమిషనర్స్గా ఉంటారు, మీకు తెలిసి విషయం. వాళ్ళు ఉంటారు. తర్వాత ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది నైతిక నియమావళి, ఎలక్షన్ నైతిక నియమావళి అనేది ఒకటి ఉంటుంది. దాంతోపాటు భారతదేశంలో రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951-52 అని ఒకటి ఉంటుంది, ప్రజాప్రాతినిధ్య చట్టం అనేది. ఇవన్నీ ఏంటంటే ప్రచారం ఎలా సాగాలి, ఓటింగ్ ఎలా జరగాలి, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్, ఒక స్వేచ్ఛాయుత వాతావరణ ఎన్నికలు ఎలా జరగాలని నిర్ధారిస్తాయి అన్నమాట. ప్రధానమంత్రి గారు భారత ప్రధాని మోడీ గారు అని అనకుండా భారత ప్రధాని అనే ఒక పదవిలో పదవిని చూద్దాం. ఆయన బీజేపీ ఇదని చూడకూడదు. ప్రధాని ఏంటంటే ఆర్టికల్ 74, 73, 74, 5 ప్రకారం ఒక ఓతు తీసుకుంటారు. భారత రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసి వస్తారు. భారత రాజ్యాంగాన్ని రక్షిస్తాను, ఈ ప్రజాక్షేమాన్ని, భారతదేశాన్ని రక్షిస్తానని ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తర్వాత ద మోస్ట్ ఇంపార్టెంట్ ఓత్ అనేది ఏంటంటే ప్రధానమంత్రి గారు. ఇంత ఓతి తీసుకున్న ప్రధానమంత్రి గారు చిన్న తప్పటడుగులు, నా విషయంలో అయితే పెద్ద తప్పటడుగులు అని చెప్తాను. అవి ఏంటంటే రాముడి పేర ఓట్లు అడగడం. ఈ రాముడు పేరు మీద ఓట్లు అడగడం ఏంటండి అంటే రిప్రజెంటేటివ్ పీపుల్స్ యాక్ట్ ప్రకారం, భారత రాజ్యాంగం ప్రకారం, ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం అన్నీ వైలేట్ చేస్తున్నారు అని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే ఆర్పిఐ రిప్రజెంటేటివ్ పీపుల్స్ యాక్ట్లో ఖచ్చితంగా ఉంటుంది, మతం పేరు మీద, కులం పేరు మీద ఓట్లు అడగరాదు అని. ఒక ప్రధానమంత్రి పదవిలో ఉండి ఒక స్టార్ క్యాంపెయినర్ చెయ్యాలి, జాగ్రత్తగా చేయాలి. నెహ్రూ గారు అందరూ చేశారు. ఈయన ఏంటంటే ఒక కులాల మీటింగ్లకు అటెండ్ అవ్వడం మంచిది కదా. వేరే పార్టీ వాళ్ళని అటెండ్ అయ్యేటట్టు ఆయన చేసుకోవాలి అవసరం అనుకుంటే. ఆయన అటెండ్ అయ్యి తప్పు చేస్తున్నారు. రెండో విషయం, రాముడిని ఉచ్చరిస్తున్నారు. ఓకే, రాముడి ప్రాణప్రతిష్ఠకి ఆయనే వెళ్ళడం అనే దాన్ని తప్పే అనుకున్నా, దాన్ని పక్కన పెట్టినా, ఓకే, ఈ విషయం మీద చూద్దాం. ఫస్ట్ దీన్ని తప్పే అని చెప్పడానికి నేను ఒక ఉదాహరణ చెప్తాను. భారతదేశానికి స్వతంత్రం రాగానే అప్పుడు నెహ్రూ గవర్నమెంట్, డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ మొట్టమొదటి రాష్ట్రపతి గారు ఏం చేశారంటే మన సోమనాథ్లో ఉన్న ఈ జ్యోతిర్లింగాన్ని పునరుద్ధరించారు. ఎందుకంటే గోరి 13 సార్లు అటాక్ చేసి భారతదేశ చరిత్రలో దాన్ని దోపిడీ చేసి ఆఫ్ఘనిస్తాన్లో ట్యాక్స్లు 3 సంవత్సరాలు పన్నులు కూడా లేకుండా చేసుకున్నాడు. అంత దోపిడీ చేశారు. సో ఆ జ్యోతిర్లింగం ఏంటంటే దోపిడీకి ఒక నిదర్శనంగా నిలిచింది. అందువల్ల కొత్తగా వచ్చిన స్వతంత్రం తర్వాత వెంటనే వచ్చిన నెహ్రూ గవర్నమెంట్ దాన్ని పునరుద్ధరించి దాన్ని దోపిడీదారుల నుంచి మనకి ఎలా సంస్కరించుకుంటున్నాం, ఎలా పూర్వవైభవం సంతరించుకుంటున్నాం అనే దానికి ఒక సింబల్గా టెంపుల్ ఓపెన్ చేసినప్పుడు కూడా రాష్ట్రపతి ఓపెన్ చేశారు, కానీ ప్రైమ్ మినిస్టర్ వెళ్ళలేదు. దాన్ని ఎప్పుడు ఓట్ల కోసం వాడుకోలేదు. ఇప్పుడు అయోధ్య రామాలయాన్ని కూడా అలాంటి దోపిడీ గురయ్యే శిథిలావస్థకి వెళ్ళింది. దాన్ని పునరుద్ధరించారు 500 సంవత్సరాల తర్వాత అనుకుందాం చెప్పినట్టు. దీన్ని రాష్ట్రపతితో ఓపెన్ చేయించాలి, ఆయన వెళ్ళకూడదు కాబట్టి ఆయన ఓట్ బ్యాంక్ వాడారు. తర్వాత అపోజిషన్ పార్టీస్కి అన్ని ఇన్విటేషన్ ఇస్తే రాని వాళ్ళని ఓట్లలో వాడుకుంటున్నారు. మేము పిలిచినా రాలేదు అపోజిషన్ పార్టీలు వాళ్ళు, రాహుల్ వీళ్ళందరూ. కాబట్టి రాముడు భక్తులందరూ ఓటేయకండి అంటే రాముడు భక్తులు నాకు ఓటేయండి అని వాడుకున్నారు. సో దిస్ ఈజ్ ద క్లియర్ కట్ వైలేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. అందులో ఏంటి రాజ్యాంగ స్ఫూర్తి, మనకి సెక్యులరిజం అనేది ఉంటుంది. పోనీ వాళ్ళు అన్నట్టు సెక్యులరిజం ప్రియాంబుల్లో ఇందిరాగాంధీ పెట్టిన ఆర్టికల్ 25-28 అనేవి సెక్యులరిజం అనేది ఉంటుంది ప్రత్యక్షంగా పరోక్షంగా. భారత రాజ్యాంగ స్ఫూర్తి అయిన సెక్యులరిజం లౌకికత్వాన్ని వైలేట్ చేశారు ఆయన. రెండోది రిప్రజెంటేటివ్ పీపుల్స్ యాక్ట్ని వైలేట్ చేసింది, మోరల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేట్ చేస్తున్నారు. ఈసీ నోటీసులు ఇస్తుంది, ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో ప్రధానమంత్రి అనే పోస్టులో ఉన్నవాళ్ళు చాలా నిక్కచ్చిగా బాధ్యతాయుతంగా ఉండాలి. కాబట్టి అప్పుడే భారత రాజ్యాంగం స్ఫూర్తితో భారతదేశం ముందుకు వెళుతుందనమాట. అంటే మనం ఏంటంటే భారత రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీయకూడదు అనే విషయాన్ని చూసుకోవాలి. 2, అపోజిషన్ పార్టీస్ని క్రష్ చేయడం. ఇప్పుడు కాంగ్రెస్ ఫ్రీజ్ అవ్వడం, దాని అకౌంట్ ఎలక్షన్ ముందు ఫ్రీజ్ అవ్వడం అంటే ఎలక్షన్ ఎలా కండక్ట్ చేసుకోవాలి ఒక ప్రధాన విపక్ష పార్టీ. సో ఈ ముందు చేయడం అనేది తప్పే.
ఈడీ ద్వారా వీడి ద్వారా ఫ్రీ చేయడం. 2, కేజ్రీవాల్ అంటే ఒక ఉత్తుంగ ప్రజాస్వామ్య అద్భుతమైన లీడర్ని జస్ట్ ఎలక్షన్ ముందు లోపల పెట్టకూడదు. అదేంటంటే ఇట్ ఈస్ గివింగ్ మేబీ రాంగ్, మేబీ కరెక్ట్. అంటే కేజ్రీవాల్ గారు తప్పు చేశారు అనొచ్చు, చేయలేదు అనవచ్చు. ఆయన తప్పు చేస్తే జైలుకి వెళ్ళాలి, ఆయన చీఫ్ మినిస్టర్ అయినా పెద్ద విషయం ఏమి కాదు భారత రాజ్యాంగం. కానీ జస్ట్ ఎలక్షన్ ముందే ఆయన ముందే వెళ్ళడం అనేది ఇట్ ఈస్ గివింగ్ రాంగ్ సిగ్నల్ టు దోజ్ హూ ఆర్ సీకింగ్ స్ట్రాంగ్ డెమోక్రటిక్ ట్రెడిషన్ ఇన్ ఇండియా. ఓకే, భారత రాజ్యాంగ పటిష్టతను కోరుకునే వాళ్ళకి ఇది ఒక రాంగ్ సిగ్నల్ ఇస్తుంది. అదే అమెరికా, జర్మనీలు క్రిటిసైజ్ చేయడం, భారతదేశంలో చాలామంది మేధావులు వ్యతిరేకంగా మాట్లాడడం అనేది కనిపిస్తుంది. సో ఈ విధంగా ఏంటంటే రాజనీతిగా, కాకపోతే ప్రధానమంత్రి గారు ఇండియా గ్రూప్ని డివైడ్ చేయడంలో మాత్రం అద్భుత రాజనీతి, అది పరిగణించదగిందే. రాజనీతి ఉండాలి రాజకీయాలకి, అది డివైడ్ చేయడం, నితీష్ కుమార్ని వేరు చేయడం, కొన్ని అపోజిషన్ పార్టీ లీడర్స్ ఇండియా గ్రూప్లో జాయిన్ అంతవరకు రాజనీతి ధర్మం. సో ఇది కాదు. సో ఇంక్లూడ్ రామధర్మాన్ని కూడా ఇక్కడ వైలేషన్ జరిగిందండి. రామధర్మం ఏం చెప్తారు అంటే చూడండి, సింపుల్గా రామాయణంలో ఉంటుందన్నమాట. ఇప్పుడు వాలిని సంహరించిన తర్వాత సుగ్రీవుడు ప్రమాణ స్వీకారానికి కిష్కింద వెళ్తాడనమాట. వెళ్ళడానికి రాముడు కూడా ఇన్వైట్ చేస్తాడు, మీరు కూడా పట్టాభిషిక్తుడు చేయడానికి నా దగ్గర ఉండండి అని. కానీ రాముడు నిరాకరిస్తాడు. నేను ఒక సన్యాసి జీవితం గడుపుతున్నప్పుడు వనవాసంలో ఎట్టి పరిస్థితుల్లో ఒక రాజధానికి రాకూడదని. అంటే సన్యాసులు ఓకే ఇలా గడిపేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో రాజధానికి వెళ్ళరు. సో యోగి ఆదిత్యనాథ్ చూడండి, సన్యాసి ఇలా వెళ్తారు. సో రామ ధర్మం అనేది చాలా క్లియర్ కట్గా రామాయణంలో వర్ణించబడింది వాల్మీకి ద్వారా. సో రామ ధర్మాన్ని గుర్తుపెట్టుకోవాలి. అపోజిషన్ శత్రువుగా పరిగణించడం అనేది రాముడికి ఉండదు. ధర్మం, మర్యాద, పురుషోత్తం. సో రాజ్యాంగం చెప్పిన, మోరల్ కోడ్ ఆఫ్ ఎన్నికల నియమావళి చెప్పిన, ప్రజా ప్రాతినిధ్యాలు చెప్పిన అవి మర్యాదకు సంబంధించిన నీతి శాస్త్రాలకి మన స్మృతులు అనుకుందాం, మతాల కంటే ఎక్కువ. వీటిని మర్యాద పురుషోత్తముడిగా పరిగణించే రాముడిని ఫాలో అయ్యే మనం ఏంటంటే ఈ మర్యాద పురుషోత్తముడి రూట్లో వీటిని మర్యాదగా తూచా తప్పకుండా అమలు చేయాలి. అందువల్ల ప్రధానమంత్రి గారు, మీరు ఈ దేశానికి ప్రధానమంత్రి కాబట్టి ఈ భారతదేశాన్ని ముందుకు నడిపించే బాధ్యత మీకు ఉంది కాబట్టి, అది కూడా మర్యాద పురుషోత్తముడి భక్తులు కాబట్టి, నేను మర్యాద పురుషోత్తముడి భక్తుడుగా, మర్యాద పురుషోత్తముని ఫాలో అయ్యే రామభక్తులుగా అందరూ బాధపడేది ఏంటంటే మీరు ఇంకా మర్యాద పురుషోత్తముడిగా ఫాలో అయ్యే ఒక రామభక్తుడిగా ఉండండి. సో ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేయండి, భారత రాజ్యాంగ స్ఫూర్తిని తూచా తప్పకుండా ముందుకు తీసుకెళ్ళండి, వారసత్వంగా ముందుకు నడిపించండి, పౌరులకి అందరికీ బాధ్యతని నిర్వర్తించేలా చేయండి. సో యు ఆర్ ఆల్సో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రైమ్ మినిస్టర్. మీరు భారతీయ చరిత్రలో ద బెస్ట్ లాంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ అవుతున్నారు మీరు. అందువల్ల మిమ్మల్ని చూసి అందరూ నేర్చుకుంటున్నారు. ఎందుకంటే యు ఆర్ ది గ్రేటెస్ట్ ప్రజెంట్లో భారతదేశంలో ఉన్న ఒక స్టార్ గ్రేటెస్ట్ పర్సన్ ఎవరైనా అంటే అది మీరే, లివింగ్ పర్సనాలిటీ. సో మీ నడవడిక భారతదేశానికి చాలా ఇంపార్టెంట్. కాబట్టి అందరూ కోరుకునేదాన్ని మర్యాద పురుషోత్తముడు భక్తుడిగా మీరు భారతదేశాన్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాం.